మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి ఇప్పుడు హరీష్ రావు గారు అండ్ కేసీఆర్ గారు భేటీ కాస్త సంచలనంగా మారినట్టే అర్థమైపోతుంది సార్. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ని వీకెండ్ చేసేందుకు బీజేపీ ఆడిన నాటకంలోనే ఇప్పుడు చిక్కుకుపోయింది బీఆర్ఎస్ అని కూడా చెప్తున్నారు. అటు కవిత గారిని ఒకవైపు రంగంలోకి దించేశారు, ఇటువైపు రేవంత్ రెడ్డి గారిని కూడా బీజేపీ రంగంలోకి దించి బీఆర్ఎస్ ని ఇక్కడ వీకెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు భేటీ అయ్యారు, దీని గురించి మాట్లాడుకున్నారని చెప్తున్నారు. మరి నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ ని వీకెండ్ చేసే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ కుట్ర పన్నుతుందా? రేవంత్ రెడ్డి గారిని కలుపుకోవడం, లేకపోతే కవిత గారిని వాళ్ళ మీద యుద్ధానికి పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? కవిత ఒక బాంబులాగా బీఆర్ఎస్ లో పేలినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఆమె చెప్తున్నది ఏమంటే తనకేమీ పర్సనల్ గా నష్టం జరిగినట్టుగా ఆమె చెప్పుకోవట్లేదు. కానీ కేసీఆర్ కి కేటీఆర్ కి హరీష్ రావు నుంచి సంతోష్ రావు నుంచి థ్రెట్ ఉంది, వీళ్ళ నుంచి ప్రమాదం ఉంది, కానీ ఆ విషయం వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు అని కన్సర్న్తో బీఆర్ఎస్ని కాపాడుకునే వాళ్ళనే ఉద్దేశంతో ఆమె మాట్లాడినట్టుగా ఆమె చెప్పుకున్నది. పర్సనల్గా ఆమెకేమి నేను నష్టపోయానని కానీ, బీఆర్ఎస్లో నాకు అన్యాయం జరిగిందని కానీ, నాకు పదవులు ఇవ్వలేదని కానీ, నన్ను తక్కువ చూపు చూశారని కానీ ఆమెమి చెప్పట్లేదు. అంటే ఆమె కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అందుకని మనకి షర్మిలతో కంపేర్ చేసినప్పుడు షర్మిల గొడవ వేరు. షర్మిల ఏంటంటే ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు, పదవుల్లో వాటా ఇవ్వలేదు. అది వాస్తవమే. జగన్ ఆమెకి పదవులు ఇవ్వలేదు, ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వలేదు. ఆమె కాంట్రిబ్యూషన్ వైసీపీకి ఉంది కాబట్టి ఆమె ఆక్రోశంలో న్యాయం ఉంది. కానీ ఇక్కడ కవితకి ఆస్తుల్లో ఏమి ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్పట్లేదు. పదవులు కూడా ఆమెకి ఎంపీగా ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆమెకి అదేంటి తెలంగాణ జాగృతి అని ఒక సంస్థ పెట్టించారు. దాని తరపున ఆమె స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మంచిగా స్టేట్ వైడ్ చేసుకునింది, బతుకమ్మ చేసుకునింది. ఆమె ఒక ఇంపార్టెంట్ ఫిగర్గానే ఉనింది ఈ పార్టీలో. కాబట్టి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చి ఏదైనా గ్రెడ్ చేయి, పార్టీలో ఆమెకి హరీష్ రావు మీద ఇంకోటి మీద కంప్లైంట్ ఉంటే చెప్పచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగించే విధంగా, కేసీఆర్కి కేటీఆర్కి నష్టం కలిగించే విధంగానే ఆమె బిహేవ్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది అన్నప్పుడు గతంలో కొంతకాలం ముందు చూస్తే కూడా బీజేపీలోకి బీఆర్ఎస్ని విలీనం చేయాలని ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించానని చెప్పింది. అప్పట్లో అంటే ఈ కవిత జైల్లో ఉన్నప్పుడు కవితను బయటికి తీసుకురావడానికి కేసీఆర్ ఈ ప్రతిపాదన పెట్టారని మీడియాలో అప్పుడే వచ్చింది. అంటే మా మీద కేసులు తీసేసి కవితను బయటకు వదిలితే మేము బీఆర్ఎస్ని విలీనం చేసేస్తామని. కానీ అది ఎంత మాత్రం వాస్తవం అనేది ఎవరు చెప్పలేదు. బట్ బీజేపీ దానికి ఒప్పుకోలేదని అంటారు. ఏదేమైనా ఏదో ఒక రకమైన కాంప్రమైజ్ జరగడం వల్లనే కవితకి బెయిల్ వచ్చి బయటకు వచ్చిందని సాక్షాత్తు రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తూ దీని మీద కూడా కోర్టుకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. సో ఏదేమైనా కవిత ఈ సమయంలో, పైగా సమయం టైమింగ్ కూడా ఇంపార్టెంట్. టైమింగ్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకల మీద పీసీ ఘోష్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో దీన్ని సిబిఐకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. సో ఈ కాంటెక్స్లో ఈమె అక్కడ అక్రమాలు జరగడం, అవినీతి జరగడం వాస్తవమే, కాకపోతే అవినీతి చేసింది హరీష్ రావు, దీన్ని కేసీఆర్కి మురికి అంటిస్తున్నాడు అనేది చెప్పారు. అంటే దాంట్లో క్రెడిట్ ఏమో కేసీఆర్కి, డిస్క్రెడిట్ ఏమో హరీష్ రావుకి అన్నట్టుగా ఈ మాట్లాడడం మొదలుపెట్టి దీనివల్ల కేసీఆర్కే నష్టం కదా. ఎందుకంటే హరీష్ రావు ఓన్లీ నీటిపారుదల శాఖ మంత్రి. ఒక నీటిపారుదల శాఖ మంత్రి అంత పెద్ద కుంభకోణం ముఖ్యమంత్రికి తెలియకుండా, అది కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి, కేసీఆర్కి తెలియకుండా ఏమీ జరగదు. చివరికి తన సొంత పార్టీ మనుషుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఆయనకి తెలియకుండా చీమ చిటుక్కుమనే పరిస్థితి బీఆర్ఎస్లో కానీ తెలంగాణ ప్రభుత్వంలో కానీ 10 ఏళ్లలో లేదు. అంత నిఘా పెట్టాడు ఆయన. అలాంటప్పుడు ఈ హరీష్ రావు ఆ స్థాయిలో డబ్బులు మిస్యూజ్ చేస్తే ఆయన తెలియకుండా ఎందుకు ఉంటుంది? తెలిసినా తెలియకపోయినా ఆయన బాధ్యుడే లీగల్గా తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ అమ్మాయికి అవన్నీ తెలుసు. ఎందుకు చేసింది అనేది ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఏమొస్తుందంటే కొత్తగా ఈ అమ్మాయి వెనక బీజేపీ ఉంది, మోడీ గేమ్ వేస్తున్నాడు అంటే, ఎందుకంటే మోడీకి లేదా బీజేపీకి సౌత్లో పట్టు రావట్లేదు. వాళ్ళకి నార్త్లో కానీ ఈస్టర్న్ ఇండియాలో కానీ కొంత పట్టు
పెరిగింది. వెస్ట్లో బలంగానే ఉంది. వెస్ట్ అండ్ నార్త్లో బీజేపీ స్ట్రాంగ్, ఈస్ట్లో కూడా కొంతవరకు ఇప్పుడు ఒరిస్సాలో కూడా కొంత ఎంటర్ కాగలిగింది. సో కానీ సౌత్లో వాళ్ళకి కర్ణాటక ఉన్నింది, అక్కడ కూడా అధికారం అయితే కోల్పోయింది. ఎంపీ సీట్లు బాగానే వచ్చాయి. ఇక వాళ్ళకి రెండవ ఆప్షన్ 5 రాష్ట్రాల్లో రెండవ ఆప్షను తెలంగాణ ఒకటే వాళ్ళకి. ఆంధ్రాలో బీజేపీ లేదు, బీజేపీ లేకపోయినా అక్కడ పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎవరున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అది ఇబ్బంది లేదు. కానీ బీజేపీ అయితే డైరెక్ట్గా లేదు. ఇటు తమిళనాడులో ఛాన్స్ లేదు, కేరళలో ఛాన్స్ లేదు, ఉన్నది ఇక్కడే అనమాట తెలంగాణలో. సో తెలంగాణలో హోప్ ఉంది, ఎందుకంటే తెలంగాణలో మనం కానీ చూసుకుంటే గత 2018 నుంచి చూసుకుంటే బీజేపీ గ్రోత్ కనబడుతుంది. మనకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 1 సీట్ వచ్చింది, 6.97% ఓట్ల షేర్ వచ్చింది. అదే 2023 అసెంబ్లీకి ఎన్నికలు వచ్చేసరికి 1 సీట్ నుంచి 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. 13.9 అంటే 14, అంటే డబుల్ అయింది. 7% నుంచి 14% అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది బీజేపీకి. ఆల్మోస్ట్ 5 ఏళ్లలో డబుల్ ఓటు వచ్చాయి. ఇటుగా లోక్సభ తీసుకుంటే 2019లో 4 సీట్లు ఉంటే 19.6%, రఫ్గా 20% ఓట్లు లోక్సభ సీట్లో ఎన్నికల్లో వస్తాయి. అదే 24 వచ్చేసరికి సీట్లు డబుల్ అయినాయి, 8 సీట్లు వచ్చాయి, 35%. అక్కడ పర్సంటేజ్ డబుల్ అవ్వలేదు కానీ సీట్లు డబుల్ అయినాయి అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే బీజేపీ ఒక రకంగా బీజేపీ ఓవరాల్ బలం ఈ 5 ఏళ్లలో డబుల్ అయితే అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే పెరిగింది. సో కాబట్టి హోప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి బీఆర్ఎస్ ఓట్ షేరే వీళ్ళకి వచ్చింది, కాంగ్రెస్ ఓట్ షేర్ కాంగ్రెస్కి ఉంది. సో బీఆర్ఎస్లో ఆల్రెడీ వీక్గా ఉంది. బీఆర్ఎస్కి పోటీగా గట్టిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం బీజేపీకి పెద్ద కష్టం కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇండియాలోనే ఎక్కువ కేసులు ఉన్న సీఎం ఎవరు అంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి. ఆయనకి ఓటుకు నెట్ కేసు దగ్గర నుంచి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి కేసులున్న వ్యక్తిని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు. త్వరలోని బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అదేంటంటే ఏదైనా కేసులో 30 రోజులు జైల్లో కానీ ఉంటే ఒక సీఎం ఆటోమేటిక్గా ఆయన పదవి పోతుంది. ఆ రకంగా రేపు రేవంత్ రెడ్డి మీద ఏదో కేసులు బెయిల్ చేయించి ఆయన్ని జైలుకి పంపించి 30 రోజులు పెట్టారనుకో, 31 రోజు ఆయన పోతుంది. ఆల్రెడీ చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన పదవి పోతే నెక్స్ట్ ఒకటికి ఇస్తారు. ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఉండదు. ఇది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేసి రేవంత్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ని వీక్ చేయాలి అనేది నెంబర్ 1 టార్గెట్. నెంబర్ 2 కవిత 6 నెలలుగా జైల్లో ఉంది. ఆ కేసు ఎక్కడికి పోలేదు, ఇంకా కేసు రెడీగానే ఉంది. సో కవితతో కూడా వీళ్ళొక కవిత కూడా కాంప్రమైజ్ అయిపోయింది బీజేపీతో. బీజేపీ ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా ఉండడానికి బీజేపీతో కాంప్రమైజ్ అయింది. కవితకు ఆల్రెడీ ఇక్కడ హరీష్ రావుతో ముందు నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి అట్లాగే ఇటు కేటీఆర్తో కేసీఆర్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆమెకు పదవులు వచ్చి ఉండొచ్చు కానీ కోరుకున్న పదవులు ఎవరికి కూడా నీకు ఇచ్చింది తృప్తి ఉండదు, ఇంకా నీకు రావాలని కోరుకుంటావు. నేను 10 రూపాయలు ఇచ్చాను అనుకో, వీటి ఎందుకు 100 రూపాయలు మనకి లేదు, వాడికి 100 ఇచ్చాడు కదా నీకు ఉంటుంది. అలాగే ఆమెకి మినిస్టర్ ఇవ్వలేదు. పైగా కేటీఆర్ ఏమో యాక్టింగ్ సీఎం లాగా సెకండ్ టర్మ్ ఆయనే మొత్తం పరిపాలించాడు, ఈమెకేం పెద్ద లేదు. ఫైనల్గా ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు, పెద్ద ఉపయోగం లేనిది. పైగా జైలుకి వెళ్తే కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్ ఒకసారి కూడా వెళ్ళి పరామర్శించలేదు. ఇలాంటి అసంతృప్తులు ఆమెకు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని బీజేపీ కవితను ఒక ఆయుధంగా ఉపయోగించుకొని, రేవంత్ రెడ్డిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని బీఆర్ఎస్ని బలహీనపరిచి ఆ ప్లేస్లకి తాను ఆక్యుపై చేయాలనేది బీజేపీ ప్లాన్. బీజేపీ నేషనల్ లెవెల్లో ఇదే ప్లాన్. ప్రతి చోట కూడా తన మిత్రపక్షమైన శత్రుపక్షమైన వీక్గా ఉంటే ఆ వీక్గా ఉన్న పక్షాన్ని బాగా దెబ్బ కొట్టేసి ఆ ప్లేస్లోకి తాను రావాలనేది బీజేపీ ప్లాన్. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని వీక్ చేస్తే వరస్ట్ అంటే బీజేపీతో ఎనిమే ఉండొచ్చు. ఒకవేళ ఇంకా వరస్ట్ అంటే మనం బీజేపీలోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇట్లా రేపు పొద్దున మహారాష్ట్రలో అయినట్టుగా జంప్ అయిపోవచ్చు. కాబట్టి మనకి ఎటైనా కూడా ప్రాబ్లం లేదు అనేది రేవంత్ రెడ్డికి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో ఈ హోల్ గేమ్ అనేది బీజేపీ నడిపిస్తుంది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సిబిఐకి అప్పగించడం వెనక కూడా బీజేపీనే ఉంది.
అంటే కేసీఆర్ రేపొద్దున మా సిబిఐ దగ్గర జుట్టుంటే కేసీఆర్ని కూడా బలహీనపరచవచ్చు. రేపొద్దున కేసీఆర్ని ప్రెజర్ చేసి విలీనం చేసుకోవచ్చు. లేదు బీజేపీతో పొత్తు పెట్టుకొని కేసీఆర్తో ఎన్నికలకు వెళ్ళొచ్చు. అప్పుడు కాంగ్రెస్ను ఓడించి బీజేపీ కేసీఆర్ కలిసి బీజేపీ డామినెంట్ పార్టీగా ఉంటూ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్న ఒక స్ట్రాటజీతో బీజేపీ వెళ్తుందనేది ఇప్పుడు చెప్తున్నమాట. ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది మనకు కొంతకాలం తర్వాత కానీ అర్థం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.